గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిజంగా ఆడపడుచుల యొక్క సింధూరాన్ని కాపాడుకునేటటువంటి టెర్రరిస్టులను అంతం చేసేటటువంటి ఇది ఒక విజయంగా మనం భావించవచ్చు. నరేంద్ర మోదీ గారు శ్రీదళాధిపతులు ఈరోజు ఎక్కడ కూడా మళ్ళా పక్కల పోకుండా పాత అటాక్స్ అన్ని కూడా మీరు ఒక్కొక్కసారి నేను చెప్తాను వినండి. 1993లో బొంబాయి బాంబు దాడులు, కారు బాంబు దాడులు, పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోయే సంగతి మనకు తెలుసు. ఇది 93లో ఎక్కడైతే ప్లానింగ్ జరిగిందో ఆ స్థావరాన్ని ధ్వంసం చేయాలి. రెండోది 2001లో భారత పార్లమెంట్ పై దాడి, న్యూఢిల్లీలోని భారతదేశ ప్రజాస్వామ్య కేంద్రంపై ప్రత్యక్ష దాడి చేయడానికి ప్లాన్ చేసినటువంటి స్థావరాన్ని ధ్వంసం చేయాలి. మూడవది 2005లో దిల్లు బాంబు దాడులు, రాజధాని నగరంలోని రద్దీ మార్కెట్లలో వరుస పేలు, దీనికి ప్లాన్ చేయబడినటువంటి స్థావరాన్ని ధ్వంసం చేయడం. 2006లో బొంబాయి రైలు బాంబు దాడులు, రద్దీగా ఉన్నటువంటి రైళ్లలో అక్కడ బాంబులు వేసి అక్కడ దాడి చేయడం. అందుకే ఈరోజు చెప్తారు కదా, మోదీ హై తో ముమ్కిన్ హై, మోదీ झुकेगा नहीं, रुकेगा नहीं, थकेगा नहीं, ठोकेगा इस देश का रक्षा करेगा. సంతోషకరమైన విషయం ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి మొన్నటి దాకా జరిగినటువంటి దాడులు, స్థావరాల మీద, పీఓకే బార్డర్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద అటాక్ జరిగింది. కానీ నిన్న రాత్రి జరిగినటువంటి అటాక్ పాకిస్తాన్ లోపల ఎక్కడైతే తీవ్రవాదుల ట్రైనింగ్ క్యాంపులు ఉన్నాయో ఆ యొక్క క్యాంపులని టార్గెట్ చేసి మరి కొట్టడం. 9 సెంటర్ అవి మీకు వచ్చిన కాపీ పుడుస్తారు. ఆ సెంటర్లను టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. ఒకటి ఈరోజు నిజంగా అక్కడ ఉన్న ఏవైతే భర్తల్ని కోల్పోయారో, మొన్న అన్నదమ్ములను కోల్పోయారో వాళ్ళంతా కూడా ఈరోజు ఏమంటున్నారంటే నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి మా యొక్క కళంకాన్ని ఈరోజు పూడ్చేసిన వాళ్ళని పూడ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనని తన అన్నగా, తమ్ముడుగా, తండ్రిగా ఈరోజు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకునిగా, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక న్యాయవాదిగా ఏదైతే మా దళాధిపతులు అయితే ప్లాన్ చేసి భారతదేశంపై ఎవరన్నా కన్నెత్తి చూస్తే విడాన్ని కన్ను తీసేస్తామని చెప్పే విధంగా రైతుమంది ఏమన్నా తెలుసు కదా, మా దగ్గర ఉన్నాయి, మరేం టపాకాయలు కాల్చేదానికి ఉన్నాయి అన్నాడు. భారతదేశం టపాకాయలు ఎట్లుంటాయని నీకు తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని తన దేశంలో ఉన్న టెర్రరిస్టులని మొత్తం ఎలిమినేట్ చేసి ప్రపంచ శాంతికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు అవుతాయి. భారతీయ జనతా పార్టీ ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. సర్వే జన సుఖినో భవంతు మా యొక్క నినాదం. ఎక్కడ కూడా ఎవరితో కొట్లాట పెట్టుకునేటటువంటి దేశం మా భారతదేశం. భారతదేశం ఈ రోజు వరకు ఎవరి మీద అటాక్ చేయలే, ఎవరి మీద వార్ చేయలే. కానీ ఎవరైతే మన మీద వార్ చేసే ప్రయత్నం, రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందో వాళ్ళకు ఉదయం గుర్తించడం జరిగింది.
ప్రభుత్వాన్ని, మన భారతదేశ బార్డర్పై పోరాడుతున్నటువంటి మన వీర జవాన్లకు, త్రిదళాధిపతులకు అందరూ కూడా ఈరోజు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఏమి ఇబ్బందులు వచ్చినా మనం అందరం కూడా వాళ్ళ నిలబడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ అన్నట్టుగా ఈరోజు మొత్తం భారతదేశం కూడా ఈరోజు ఆయన నెంబర్ ఉన్నది. అన్ని పార్టీలు కూడా నేనందరూ కూడా చెప్తున్నా, మనలో ఏ మనస్పర్ధలు ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.